Yes, hello Andy, అందరికీ నమస్తే. సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అయితే మీ అందరికీ తెలిసిన విషయమే సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ గురించి. బికాజ్ ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చిందన్నా, ఏం కష్టం ఉందన్నా కానీ ముందుంటున్నారు. సో రీసెంట్ గా మనం చాలా చోట్ల చూసాం. ఈ కరోనా టైంలో అయితే స్పెషల్లీ కరోనా ఇక్కడ క్రైసిస్ ఉన్న సిచ్యువేషన్స్ లో వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ, లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ పంపించడం కానీ, ఫర్ వాట్ ఎవర్ ఏ విధంగా అయితే వాళ్ళు ఆదుకోగలుగుతున్నారో అలా ఆదుకుంటున్నారు. అండ్ అలాగే ఇండియన్ ఆర్మీకి కూడా దే బీన్ సర్వీసింగ్. అండ్ అలాగే బ్లడ్ డొనేషన్స్ లో కూడాను. సో వాట్ నాట్ ఎవ్రీవేర్ వాళ్ళు చేయగలిగినంత సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ విధంగా తెలుగు వాళ్ళందరినీ కూడాను ఒక దగ్గరగా ఉండేలా కలపడానికి సమ్ ఆర్ ది అదర్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పుడు ఇలాగా లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ప్రోగ్రామ్ తో మేము ముందుకు వచ్చేసాము. అండ్ డిఫరెంట్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో అలాగే ఈ రోజు కూడా ఒక very special guest uన్నారు. So without a delay, so let me just introduce our today's guest, none other than everybody's favorite, and I don't think he needs an introduction. He's just the Anup Rubens. Yes, a word like I could just say he is it. Hi, how are you? Hi, yeah, I'm good. సో Anup, my first question is, ఈ లాక్డౌన్ టైంలో అందరూ గడ్డాలు మీసాలు పెంచేసి పొట్టలు పెంచేసి అలా లావ్ అవి లేజినెస్ గా తయారవుతుంటే మీరేంటి ఫుల్ స్మార్ట్, క్లీన్ షేవ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నారు? అంటే లాక్డౌన్ ఇట్లనే యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ టు ఎవ్రీబడి అండ్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వారు ఆర్గనైజ్ చేసిన ఇంటరాక్షన్ ఆర్ వాట్ ఎవర్ లైవ్ చిట్ చాట్. సో మీ ఇలా లైవ్ ఆన్లైన్లో మీ అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి for this organizing this wonderful interaction and the way they are helping. అంటే నేను విన్నాను వాళ్ళు చేసే సర్వీసెస్, ఇట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడున్న క్రైసిస్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియల్గా వాళ్ళు ఎన్నో అంటే కార్యక్రమాలు చేస్తున్నారు. టికెట్స్ అరేంజ్ చేయడం కానీ, ఎప్పుడు కానీ చెప్తే గ్రాసరీ సప్లై కానీ, numerous things they are doing, and it's a great initiative to the whole community. I congratulate them and thank you for making part of this small interaction or event. Yes, that's really nice. So happy to have you here today. So Nice to see you, Neha. me journey gurin. Same here. It's been 2 years. I've saw you on like 2 years. Yeah. Yes, so directly questions log వెళ్ళిపోదాం because there's a lot of questions and so less time. So మీ జర్నీ ఇప్పుడు అందరికీ తెలిసిందే. Every music lover will know about Anup Rubens' journey and all. But there is a few other things I wanted to know is, see, నా ఫస్ట్ డౌట్, ఆల్రెడీ that probably is like అసలు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇట్లా కొత్త ట్యూన్స్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ట్యూన్స్ ఎలా కనిపెడతారు? మీ హెడ్ లోకి అసలు ఆ ట్యూన్స్ ఎలా వస్తాయి? ప్లీజ్ టెల్ us. దీనికి రీజన్ అంటే లైక్ ఎనీ మ్యూజిషియన్ ఆర్ ఎనీ ఆర్టిస్ట్ ఒక సిచ్యువేషన్ కావాలి. దట్ సిచ్యువేషన్ ఇన్స్పైర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిలిం తీసుకుంటే ద స్టోరీ విల్ సిచ్యువేషన్ ఆఫ్ ద సాంగ్ విల్ ఇన్స్పైర్ అనమాట. సో వెన్ ద డైరెక్టర్ నరేట్స్ స్టోరీ, దాని తగ్గట్టు ఆ స్టోరీలో వచ్చే లీడ్ బట్టి సాంగ్ ఒకటి కంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎమోషన్ బట్టి సాంగ్ కంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఫిలిమ్స్ ఇట్స్ ద సిచ్యువేషన్ which inspires the atmosphere around you, whatever. See, sometimes we go అంటే వేరే ప్లేస్కి వెళ్ళి మ్యూజిక్ కంపోజ్ చేస్తాం. సో ఇట్స్ లైక్ ఫర్ ద చేంజ్. ఇట్స్ నాట్ అంటే మనం స్టూడియోలో కూర్చొని చేయొచ్చు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు, బట్ ఎక్కడో వెళ్ళి చేయొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్
ఇట్స్ గివ్ యూ దట్ ఫ్రెష్నెస్ అండ్ ద థాట్ అండ్ మైండ్ వాట్ ఎవర్. సీ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నాకు ఇష్టమే ఒక సీ దగ్గర వెళ్ళి అలా చూసుకుంటూ గిటార్ పెట్టుకొని కంపోజ్ చేయడం నాకు ఇష్టం. సో ఆఫ్ సాంగ్స్ ఐ Okay. డిడ్ లైక్ దట్ అండ్ స్టూడియోలో. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ లైక్ బట్ ద మేజర్ థింగ్ ఒక స్పెషల్లీ ఫిలిం మ్యూజిక్ వస్తే ఒక స్టోరీ అండ్ ద సిచ్యువేషన్ సాంగ్. ఓకే. సో, పూరి జగన్నాథ్ గారికి కథ రాయడానికి బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఇలా మీకు కూడా ఒక ప్లేస్, సిట్యుయేషన్ ఉందన్నమాట. అందరికీ ఉంటదండి, నాకే కాదు. ఎనీ సో, మీ మీ ఎనీ ప్లేస్ క్రియేటివ్ ఏది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎనీ సీ ప్లేస్ చెప్పాను కదా మీకు. అది వైజాగ్, అది బీచ్. బ్యాంకాక్ కావచ్చు, ఏదన్నా సంథింగ్ ఎస్ లైక్ వాటర్ రిలేటెడ్ సీ ఏరియా. అది గోవా కావచ్చు. ఓహ్! గెట్ ఇట్. సో, అలాంటి అంటే మూడ్‌లో మీరు మంచి మనకు ట్యూన్స్ మనకు కనపడుతుంటారు. దగ్గర, మన ఇండియాకు దగ్గర ఉన్నట్టు చెప్తున్నాను. మన ఇండియాలో ఉన్నట్టు. ఓకే. సో, ఇప్పటివరకు వెళ్ళిన మీరెళ్ళి అలా ట్యూన్స్ చేసిన ఫేవరెట్ బీచ్ ప్లేసెస్‌లో మీ మోస్ట్ ఫేవరెట్? బీచ్ ప్లేస్ గోవా వెరీ గుడ్ యాక్చువల్లీ. ఐ లైక్ గోవా బీచెస్. హ్మ్. అఫ్ కోర్స్ బ్యాంకాక్ బీచెస్ కూడా బాగుంటాయి అండ్ వైజాగ్ ఆల్సో. మనకు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ అందుబాటులో ఉన్నాయి అవి. ఐ గాట్ యువర్ పాయింట్. వచ్చేస్తున్నాయి అన్ని లిస్ట్ వచ్చేస్తుంది అనేది అర్థమైంది. ఇట్స్ నాట్ జస్ట్ వన్. Okay. And I always wanted to know this from you. ఏంటంటే 2004లో జై తోటి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వారు. అండ్ దెన్ ఇప్పుడు 2020లో చూస్తే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. యూనో ఈ మధ్యలో అనూప్ రూబెన్స్ లో ఎటువంటి చేంజెస్ మీరు చూసారో, ఆర్ ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ ఎలా ఇవాల్వ్ అవ్వడం చూసారు? See, it's like this journey is a learning. Each and every film, I learn something out of it. So, like, if you whatever a music journey, and I work with so many directors, heroes, and artists. So, I thank each one of them because నేను చాలా నేర్చుకుంటాను. ఇప్పుడు పూరి సార్తో వర్క్ చేస్తే ఒకటి నేర్చుకుంటాను, మన తేజని వర్క్ చేస్తే అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రకాష్ రాజ్ గారితో వర్క్ చేస్తే. సో లైక్ ఎట్లా అంటే ఇట్స్ లైక్ దే ఆర్ లైక్ ఒక గూగుల్ లాగా ఉంటుంది వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్. సి లైక్ దే నో థింగ్స్ which ante apart from music also in other aspects like in life కానీ లేకపోతే other any other politics కానీ లేకపోతే వాట్ ఎవర్ యూ టేక్. ఒక్కొక్కసారి ఇదంతా కూడా ఒక ఇట్స్ అ లెర్నింగ్, వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ట్రావెలింగ్ విత్ సచ్ అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ people toni. So I'm really grateful to them and thankful to them. I had a journey actually. Awesome. Yes, you definitely had a beautiful and amazing journey. But అప్పటికి 2004, 2020 మ్యూజిక్ లో మీరు చూసిన డిఫరెన్స్ అంటే జనాల ఇష్టమైన మ్యూజిక్ లో ఫేవరెట్స్ చేంజ్ అవ్వడం అలాగే ఏమైనా అబ్జర్వ్ చేశారా డిఫరెన్సెస్? See, ఎప్పుడు అంటే ఇట్స్ ఎ సైకిల్ అండి. లైక్ అంటే మనకు ఇప్పుడు ఫ్యాషన్ ఎలా అయితే మనం బెల్ బాటమ్ ఎప్పుడో వేసుకుంటే మళ్ళీ కూడా బెల్ బాటమ్స్ వచ్చాయి. అండ్ స్కిన్ టైట్స్ ఎప్పుడో వేసుకున్నారు. మనం ఓల్డ్ ఫిలిం చూస్తే స్కిన్ టైట్స్ అన్ని ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇట్స్ సైకిల్ యాక్చువల్లీ. సి ద థింగ్ ఈస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ కొన్ని రోజులు ఉంటుంది, ఇంకో ట్రెండ్ ఆఫ్. బట్ ద థింగ్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ద మెలోడీ అండ్ the power of the live instrument will sustain forever.
లైక్ Hmm. మనము విచ్ కనెక్ట్స్ విత్ యువర్ హార్ట్. సో విత్ ఏదైనా మంచి మెలోడీ అవి చాలా ఎవర్ గ్రీన్ గా ఉంటాయని నేను ఐ బిలీవ్ ఇన్ దట్. సో కొన్ని మ్యూజిక్ అట్ ద టైం బాగుంటుంది, 1 years 2 years బాగుంటుంది, ఇన్స్టెంట్ గా హిట్ అవ్వచ్చు. కొన్ని అంటే కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అయ్యి ఆ, అంటే మనము ఒక టెక్నో లేకపోతే వాట్ ఎవర్ సింత్ వర్క్ ఇప్పుడు. బట్ ద థింగ్ ఈస్, ద మేజర్ థింగ్ ఈస్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ the newness of the music or the trend of the music maybe, but the melody is which stands out. Yes, absolutely. I totally get it. నిజంగానే. That song is forever. ఎప్పటికప్పుడు మీరు అంటున్నట్టుగా ట్రెండ్ చేంజ్ అవుతున్నట్టుగా మ్యూజిక్ ట్రెండ్ కూడా నేను చేంజ్ కూడా అవుతూ చూసాను, ఉంటుంది. అంటే లైక్ సో హౌ డి నేను నేను యాక్చువల్లీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నప్పుడు ఐ ప్లేడ్ సో మెనీ లైవ్ అన్నమాట. ఇప్పుడు ఒక స్క్రీన్ చూసుకుంటూ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాడిని. ఫిలిం రన్ అవుతుంటుంది, ఐ యూస్ టు ప్లే లైక్ లైవ్ అన్నమాట. సో దోస్ అంటే ఓకే. నేను సో అంటే లైక్ మనకు ఇప్పుడు అంతా ఎక్కువ డిజిటల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ల్యాప్టాప్. బట్ అప్పుడు కొంచెం సీక్వెన్సర్స్ అని ఇవంతా ఉంటుండే, శాంప్లర్స్ అని, సీక్వెన్సర్స్ అని, విచ్ హార్డ్వేర్ అనమాట. నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సాఫ్ట్వేర్ కదా. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనమాట. సో ఇప్పుడు అన్ని రెడీమేడ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది. ఇఫ్ యూ ప్రెస్ వన్ loop, it will go on, like you can add some ready-made loops and ready-made samples ఉంటుంది. సో ఇట్ హెస్ బి నౌ ఎక్కువ చెప్పాలంటే ఈ టెక్నాలజీ మేడ్ లిటిల్ ఈజియర్ అన్నమాట. బట్ it made it స్టిల్ little కాంప్లికేటెడ్, easier. but complicated That's too, why. I can say, because so many things there in one software which you will confuse yourself first of all. And ముందు ఇప్పుడు రాజా సార్ వాళ్ళు అయితే ఒక హాఫ్ డే లో ఒక సాంగ్ మొత్తం ఎవ్రీథింగ్ రెడీ చేసేవాళ్ళు. బట్ టుడే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, అట్ ఎనీ కాస్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు లైవ్ రికార్డింగ్స్ ఉన్నప్పుడు అంత ఆర్కెస్ట్రా అంతా ఒక స్టూడియోలో వచ్చి దే యూస్ టు ప్లే ఒక హాఫ్ డేలో ఇంకా రెడీ, ఇంకా రిలీజ్ కి కూడా రెడీ అయ్యే సిచ్యువేషన్స్ అవి. బట్ టుడేస్ థింగ్ ఈజ్ ఒకటి తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు, మళ్ళీ ఒక ట్వీక్ చేసి దాన్ని ఈక్యూ చేసి మళ్ళీ ఏదో ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేసి, లైక్ ఇట్ టేక్స్ టైమ్ బికాస్ అన్ని ఆప్షన్ కాబట్టి. Oh my God. So, అప్డేట్ అవ్వడం ఇంకా ఇంకా పని ఎక్కువ పెంచేసింది మ్యూజిక్ డైరెక్టర్స్ కి. డెఫినెట్లీ, అంటే అంతటి డెవలప్ అవుతే అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ అంత టైం టేకింగ్ కూడా అవుతుంది. బట్ ద క్వాలిటీ ఆఫ్ ద మ్యూజిక్ ఈస్ గ్రోయింగ్ కదా. ట్రూ అబ్సల్యూట్లీ. సో అసలు మనం లైవ్ స్టార్ట్ చేసి ఇంతసేపు అవుతుంది, అసలు ఎలా అనూప్ రూబెన్స్ గారితో ఒక్క పాట కూడా పాడించుకోకుండా ఎలా ఉన్నానో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఎనీ వన్ సాంగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్, ఆ స్మైల్ ఎలా వచ్చింది, సంథింగ్ వన్, ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ దట్ ఫ్రమ్ యువర్ కంపోజింగ్. యా, ఓకే. I'll sing one I song. know you're such a sweet person. మా కోసం గిటార్ కూడా తీసుకొని వచ్చారు. గిటార్ ఉంది ఇక్కడ, నేనేం తీసుకురాను, పక్కనే ఉంటుంది ఎప్పుడు. The song is from yes, Ishq. movie Ishq. My favorite. Yeah, my dear and Nitins and Nityaminal and Vikram sir, directed by Vikram garu. Yes. So this is called O Priya Priya. I don't know how it's sounding. It కొంచెం the new experience Clear. actually It's మనకు clear. కూడా. Yes. Yeah. O Priya Priya, Maria Priya, నీ ప్రేమల మనసే మునిగి
ఇంగిలా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేరే ప్రియా I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లోని ప్రేమను చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything 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 Oh Priya Priya Oh Maria Oh I one just of my felt like favorite. I'm having the best weekend after a time. Thank you, Neha. Yes. For this particular song, Anup, I really wanted to know, మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఓ ప్రియా అంటూ ఇప్పుడు సిచ్యువేషన్ ఇన్స్పైర్ చేసిందని మాత్రం చెప్పకండి. దెర్ హ్యాస్ టు బి సమ్వన్. Because అంటే సిచ్యువేషన్ తప్ప వేరేది లేదు. ఏంటంటే ఇప్పుడు ఓ ప్రియా ప్రియా అంటే ఎవరు సినిమాలో హీరోయిన్ ప్రియా అర్థమైందా యా సో దట్స్ యా ఓ ప్రియా ప్రియా అని హీరోయిన్ అమ్మాయికి ఈ పాట పాడుతుంది దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ అంతే అంటారా? అయితే అంతే. Okay, but is there, you wanted to know, Anup Garu. So, is there anybody, any women in your life that has in you to make such nice songs? See, like directly or indirectly, there is like అంటే మనము ఎప్పుడైతే ఎస్పెషలీ లవ్ సాంగ్స్ లేకపోతే మెలోడీస్ అండ్ ఎమోషనల్ సాంగ్ కంపోజ్ చేస్తామో అది తెలియకుండా ఒక మేబీ ఆ టచ్ అది ఫీల్ అవుతూనే వస్తుంది సో Okay. మేబీ నాకు తెలియకుండానే ఐఎమ్ ఫీలింగ్ లైక్ అనుకుంటా ఏంటి టనడడా అలా అనుకుంటున్నారా? సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఫిలింలో సిచ్యువేషన్ Okay. డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ ఐ ఫెల్ట్ ఇట్ అండ్ దిస్ సాంగ్ అండ్ ప్రియా Oh, అనేది okay. I get హీరోయిన్ it. క్యారెక్టర్ క్లారిటీ ఇచ్చారులేండి ఇందాకే అర్థమైంది. ఓకే. సీ యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నా నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసినంత వరకు యూజువల్గా ఒక సీన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకే మ్యూజిక్ చేసేసి కంప్లీట్ చేసి ఇవ్వండి అంటారు. కొంతమంది ఏమో కంప్లీట్ లిరిక్స్తో సహా ఇచ్చేసేసి చేయమంటారు. ఆర్ అదర్వైజ్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి లిరిక్స్ ని వాళ్ళు మూవీలోకి మేము ఫిట్ చేసుకుంటాము అనేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఐ బిలీవ్. So, which one is more enjoying and comfortable for working? యాక్చువల్లీ ఎప్పుడైతే మనం ట్యూన్ చేస్తామో సిచ్యువేషన్కి తగ్గట్టు వెన్ ఐ కంపోజ్ ట్యూన్ దెన్ ఆ ట్యూన్కి లిరిక్స్ రాస్తారో దట్ ఈస్ ద Okay. మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి Okay. So, isn't that tough already చేసిన ట్యూన్ కి లిరిక్స్ చేయడం, లిరిక్స్ ఇస్తే దానికి ట్యూన్ చేయడం, which is tough? ఇట్స్ నాట్ అంటే టఫ్ అని నేను చెప్పలేను బట్ థింగ్ ఈస్ ఒక ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆ మెలోడీ ఒక మంచి మెలోడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వెన్ యూ ఆల్రెడీ లిరిక్స్ ఉంటే లెంత్ కి సరిపోయేలాగా ట్యూన్ మోల్డ్ అయ్యి రావచ్చు సో ఈదర్ వేస్ అంటే అలా బాగా రావు ఇలా బాగా రావచ్చు సో ఇట్స్ నాట్ లైక్ ఇదే కరెక్ట్ అని నథింగ్ ఇస్ దట్ బట్ ద థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ వీ డూ వీ కంపోజ్ ట్యూన్ ఫస్ట్ దెన్ ఆ ట్యూన్ కి లిరిక్స్ రాస్తారు వెరీ ఒకేషనల్లీ Oh, okay. లిరిక్స్ రాసిన దానికి ట్యూన్ చేయడం జరుగుతుంది Okay. Okay. So, ఇప్పటి బట్ వరకు ఈదర్ వన్ వేస్ పర్టికులర్ సాంగ్, యా ప్లీజ్ చెప్పండి.
లైక్ ఇదర్ వేస్ అంటున్నా, అంటే అంటే ఇది ఇది కరెక్ట్ కాదని కాదు. సి ఎనీథింగ్ విచ్ ఈస్ అంటే లైక్ ఆ లిరిక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక మంచి మీనింగ్ఫుల్ లిరిక్ వస్తే ఆటోమేటిక్ గా దానికి రిలేటెడ్ ట్యూన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్సో వన్ వే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ Oh, కంపోజ్డ్. ఎస్. ఓకే. ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా వన్ పర్టిక్యులర్ సాంగ్ మీద ఎక్కువ రోజులు కష్టపడింది మీకేదైనా గుర్తుండిందుందా? యాక్చువల్లీ నేను ఒక్క సాంగ్, వెరీ సిచ్యువేషనల్ సాంగ్ అది. హ్మ్. గోపాల గోపాల మూవీలో ఒకటి అంటే ఒక మ్యాన్ కి ఒక గాడ్ కి మధ్యలో ఒక చిన్న ఆ, అంటే అది ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే ఇప్పుడు హీరో విల్ ఆస్క్ వై దిస్ గాడ్, అంటే ఒక లాగా హ్మ్. ఒక చిన్న డిబేట్ లాగా జరుగుతుంది ఆ సాంగ్ లో. సో హ్మ్. అది కొంచెం ఎలా చేయాలి, విచ్ వే షుడ్ వి గో అనేది ఒక చాలా 3-4 ఆప్షన్స్ అండ్ 5-6 ఆప్షన్స్ వరకు చేశాం నేను అండ్ డాలీ గారు ఎందుకో దానికి డైరెక్టర్. ఎందుకో సాంగ్ రైట్? ఎస్. ఎస్. సో అది ఒకటి. ఆ! అండ్ అదొకటి, ఇంకొకటి కూడా ఉంది. వెరీ ఎమోషనల్, వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఓకే. ఆ సాంగ్ ఓకే. కొంచెం లైక్ ఐ టుక్ టైమ్ అన్నమాట. ఇట్స్ నాట్ ఈజీ. ఓహ్! ఇన్ ది సెన్స్ ఎంత టైం తీసుకున్నారు? ఎంత టైం అంటే లైక్ అంటే ఆప్షన్స్ టైం అంటే uh, ఇలా చేద్దామా ఇలా చేద్దామని లైక్ మేబీ ఒక 1 వీక్ 10 days అలా అంతే. ఓకే. 1 వీక్ 10 డేస్. ఓకే. సో యూజువల్‌గా ఒక సాంగ్ తర్వాత యూ ఆల్వేస్ కీప్ అంటే సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా! ఇలా చేస్తే బావుండు, అలా చేస్తే బావుండు. డైరెక్టర్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది లైక్ ఇక్కడ ఇది పెడతారా, అక్కడ అది పెడతారా అని. సో హౌ డు యూ డీల్ విత్ ఇట్? లేదండి ఇదే బావుంటుంది పెట్టుకోండి అని సిట్యుయేషన్స్ ఉంటాయా? లేకపోతే వాళ్ళు ఏది చెప్పితే ఆ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళే సిట్యుయేషన్స్ ఉంటాయా? అది అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇప్పుడు ఒక డైరెక్టర్, అంటే కొంతమంది డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ క్లియర్ వాట్ దే వాంట్. సి నాకు ఇలా అంటే డైరెక్టర్ ఈజ్ ఎ పర్సన్ హూ అంటే ఒక ఒక మదర్ లాగా. సి ఆ స్టోరీ రాసుకున్నప్పటి నుంచి లేకపోతే ఐడియా వచ్చినప్పటి నుంచి దాన్ని బిల్డప్ చేసుకుంటూ ఈ విల్ ట్రావెల్ విత్ ద స్టోరీ అన్నమాట. సో ఈ విల్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. సో దాంట్లో నా సాంగ్ ఇలా ఉంటుంది, నా సాంగ్ కి పిక్చరేషన్ ఇలా ఉంటుంది అని ఆల్రెడీ చూసేస్తారు ఆయన మైండ్ లో. సో మనం దాన్ని కాంప్లిమెంట్ చేయాలి. సి దట్స్ వాట్ ఇట్ ఈస్. కరెక్ట్. ఫిక్ అంటే నా జాబ్ ఏంటంటే అతను ఐడియాలజీ అర్థం చేసుకొని దాన్ని ఇంకా నేను నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఎలివేట్ అయ్యడానికి. సో దట్ మేక్స్ మోర్ ఇదన్నమాట. కొన్నిసార్లు ఏమైతుందంటే కొన్నిసార్లు చిన్న ఇది అవుతుంది, డిస్కషన్స్ కూడా అవుతుంటాయి, ఇది వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ దట్. బట్ ద ఫైనల్ థింగ్ ఈస్ విల్ బి లైక్ అగ్రీడ్ బై మ్యూచువల్లీ అనమాట. ఇట్స్ లైక్ డైరెక్ట్ కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఒక ట్యూన్ నచ్చచ్చు, డైరెక్టర్ ఒక ట్యూన్ నచ్చచ్చు. బట్ ద థింగ్ ఈస్ ఫిలింకి ఏది కావాలో లాస్ట్కి అదే జరుగుతుంది అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ట్యూన్ బాగున్నా కూడా సిచ్యువేషన్ కి సెట్ అవ్వకపోవచ్చు. సో ఐ విల్ ఓహ్! నాట్ ఫోర్స్, ఆ సిచ్యువేషన్ కి ఏదైతే కరెక్టో అదే సెట్ అవుతుంది ఫిలిం కి. సో అది డైరెక్టర్ కి ఓకే అయితే కరెక్ట్. నాకు కూడా ఓకే. యా, సో ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మై. Awesome. So great to know that. And 125 రూపీస్ గిటార్ ఇంకా ఉందా మీ దగ్గర అలాగే అది? యాక్చువల్లీ చాలా రోజులు చాలా ఇయర్స్ ఉండే తర్వాత ఆ! ఇరిగిపోయిందండి. యాక్చువల్లీ అది ఎక్కడో తీసుకుంటే పైన పెట్టేశారు. అది ఓకే. ఏదో షిఫ్టింగ్ లో అప్పుడు అప్పుడు ఇరిగిపోయింది. సో అది ఇంకా కొంచెం అంటే ఇరగడం అంటే మామూలు కూడా ఇరగలేదు, కొంచెం బాగానే పీసెస్ అయిపోయింది. సో
అంటే ఇంకా అలా, బట్ నా ఫస్ట్ కీబోర్డ్ ఇంకా ఉంది నా దగ్గర. ఓకే. అండ్ అలాగే నా ఇంకోటి ఫస్ట్ కూడా కీబోర్డ్ ఏంటి, అండ్ సెకండ్ డబ్బాల కీబోర్డ్. మీద ఇంట్లో డబ్బాల మీద ఇంకా వాయిస్తూనే ఉన్నారా? డబ్బాలు అంటే ఇప్పుడు వాయిస్తా అంటే డబ్బాల పైన వాయించట్లేదు, బట్ ఏదో టేబుల్ దొరికితే టేబుల్ ఏదో ఒకటి. అప్పుడంటే నడుస్తూనే అప్పుడంటే ఉంటుంది. లాక్టోజిన్ డబ్బాలు, అప్పుడు లాక్టోజిన్ డబ్బాలు ఉండే, ఇప్పుడు రావట్లేదు. యా. ఓ మై గాడ్, పర్ఫెక్ట్. డబ్బాలు కూడా ట్రై చేద్దాం, డబ్బాలు ఎక్కడ దొరుకుతాయేమో. ఓకే. ఇప్పుడంతా సో ఇప్పుడంతా ప్యాకెట్స్. ప్యాకెట్స్. Okay, and yeah, you keep getting lot of compliments, of course. So ఎప్పుడైనా మీకు ఎవరైనా ఈ కాంప్లిమెంట్ ఇచ్చారా, సేయింగ్ లైక్ సాంగ్స్ వల్లనే సినిమా హిట్ అయింది అనేటటువంటి సిచ్యువేషన్ కానీ ఎప్పుడైనా యు గాట్ దట్? నో యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇప్పుడు నేను చేసిన ఫిలిమ్స్ లైక్ ఇష్కే కానీ, లేకపోతే గుండె జారిగలంతైంది, మనం, లౌక్యం, సొగ్గాడే చిన్నినైనా, గోపాల గోపాల. సో లైక్ ఇట్స్ ఆల్ లైక్ కొంచెం మ్యూజికల్ ఫిలిం, అంటే మ్యూజిక్ ప్రామినెన్స్ ఉన్న ఫిలిమ్స్. సో నాకు చాలా చాలా అంటే చాలా మంది చాలా ఇట్లా చెప్పారు, మెసేజెస్ పంపించారు, మ్యూజిక్ వల్లనే అది కాదు, నాట్ అంటే ఐ డోంట్ యాక్సెప్ట్, అంటే మ్యూజిక్ వల్లనే ఆడిందని. ఇప్పుడు మ్యూజిక్ దాన్ని హైలైట్ చేసింది అంటే ఓకే, కానీ బికాస్ దెర్ ఈస్ నో మ్యూజిక్ ఇఫ్ దెర్ ఈస్ నో స్టోరీ. ఇట్స్ లైక్ ప్యారలల్లీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నీ కూడా. ఇది లేకపోతే ఇది ఆడదని కాదు. ఇట్స్ లైక్ ఎ ప్యాకేజ్. ఒక్కటి లేకున్నా కూడా కరెక్ట్. ఇప్పుడు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ ఒక చిన్న ఎడిట్ అయినా కానీ, లేకపోతే ఒక డాన్స్ మూమెంట్ అయినా కానీ, సో బట్ ద మ్యూజిక్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది, కాబట్టి ఇట్ విల్ బి, అంటే మనం మ్యూజికల్ హిట్ అంటాం అందుకే. కరెక్ట్, అబ్సల్యూట్లీ. యా. అండ్ ఆ మ్యూజికల్ హిట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు మాటలు తీసినట్టుగానే మనం హ్యాస్, ఐ థింక్ ఇట్స్ బ్రోకెన్ ఆల్ ద రూల్స్, ఆల్ ద అవార్డ్స్, ఆల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంత అద్భుతమైనటువంటి మూవీ అండ్ మ్యూజిక్ ఈజ్ స్పీచ్లెస్. ఐ కాంట్ రియలీ సే లైక్ ఎంత బాగుంది అనేది. ఎంత పొగినా తక్కువే, ఐ నో, ప్లీజ్, చాలా పొగిడేసారు చాలా మంది, బట్ ఐ మీన్ ఇట్ స్టోల్ హార్ట్స్. సో అందులోంచి మీ ఫేవరెట్ సాంగ్, అంటే అన్ని ఫేవరెట్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్, బట్ ఏదైనా ఒకటి ఇప్పుడు మా కోసం. Yeah, see, as you told, Manam is like a very major, played a major role in my music career actually. అంటే నేను అనుకోలేదు ఒక లిజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ సార్ లాంటి వాళ్ళతో వర్క్ చేస్తానని. హ్యాపెన్ అండ్ థ్యాంక్ నాగ్ సార్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్సన్, హ్యూమన్ బీయింగ్. సో ఒక ఫ్యామిలీ, అంటే నాగ్ సార్, ఏఎన్ఆర్ సార్ అండ్ చైతు ముగ్గురు యాక్ట్ చేసిన మూవీకి నాకు ఆపర్చునిటీ రావడం అండ్ ఇంతమంది మ్యూజిక్ ఇష్టపడడం, ఇట్స్ ఆల్ లైక్ థ్యాంక్ నాగ్ సార్ ఫర్ దట్. అండ్ ఆ సాంగ్, ఆ ఫిలిం, అన్ని సాంగ్స్ నాకు ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫిలిం. సో దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ ఆల్. యా. చిన్ని 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 ఆశలు నాలో రేగెనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతో ఈ మాట నాలో మోగేనే, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, ఓహో చిరు చిరు ఊహలో ఊగెనే. యా 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 యా. ఓ
అంటే ఇలా 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 వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ లైక్ సో నాకు నెక్స్ట్ ఎప్పుడైనా నేను క్వశ్చన్ బుర్రలో లేదు, ఐఎమ్ సారీ. ఇప్పటికి ఫిలిమ్స్ చూసినా కూడా లైక్ ఈ పర్టికులర్ సాంగ్ అండ్ కనిపెంచిన మా అమ్మకి అండ్ కనులను తాకే ఈ సాంగ్స్ చూస్తే అంటే గూస్ బంప్స్ వస్తాయి. అంటే నేను చేసినాను కాదు, బట్ సి ఇట్ హాస్ సో లైక్ ఎమోషనల్ కనెక్ట్ అండ్ ఎమోషన్ ఉంది ఆ సాంగ్స్ లో లైక్ అండ్ ఫిలిం లో. అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఐ లవ్ యూ ఇలా ఇవ్వు ఎలా కలిపేశారు అది, యూనో ఎవ్రీ టైమ్ వి హియర్ ఇట్ ఇస్ ఆల్సో హీ ఈజ్ అమేజింగ్ అని మాత్రం అనుకుంటూ ఉంటాం. లైక్ వావ్. సో యాక్చువల్లీ ఇలా అనే పదము హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం అంటే ఎక్కువ చదువుకోకుండా లైక్ షీఈ్ నాట్ అవును. గర్ల్ కాబట్టి ఊర్లో ఐ లవ్ యూ అంటే తెలియదు. సో ఒక ఎడ్యుకేటెడ్ హీరో నాకు సార్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఒక ఏ తెలియని ఒక విలేజ్. సో వీళ్ళిద్దరు ఇంటరాక్షన్ మధ్యలో ఆమె అమ్మాయికి తెలియకుండా ఐ లవ్ యూ అని చెప్తే ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకుంటది అనేది ఈ సాంగ్. ఐ లవ్ యూ అంటే పలకనికి రాక ఇలా ఇవ్వు. సో సార్ అలా ఇలా ఇవ్వు అని చెప్తే నేను ఇది సాంగ్ లో పెట్టొచ్చు కదా అని అడిగాను. సో యా ఇట్స్ వెరీ గుడ్ ఐడియా అని. సో వి ఇన్కాపరేటెడ్ దట్ డైలాగ్ ఇన్ టు ద సాంగ్ అన్నమాట. ఓకే, అలా వచ్చింది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది, ఇట్స్ రియలీ నైస్. సో యునో మీరు ఎంతో మంది బిగ్ మ్యూజిక్ సింగర్స్ తోటి చేశారు, లైక్ నాదాన్ సామి గారు కానీ, లైక్ శ్రేయా ఘోషాల్ గారు కానీ, కైలాష్ ఖేర్ గారు కానీ. ఇట్స్ లైక్ అమేజింగ్ వెన్ దే కమ్ టు యువర్ మ్యూజిక్ స్పెషల్లీ. సో వాళ్ళతో మీ రిలేషన్ ఇన్ షార్ట్, ఇన్ యువర్ వర్డ్స్. Yeah, see, like it's very good to work, and it's a very great experience working with all legendary singers like అంటే అద్నాన్ గారే కానీ, హరిహరన్ సరే కానీ, శ్రేయా ఘోషల్ గారే కానీ, బాలు సారే కానీ, లైక్ చిత్ర మ్యామే కానీ. సో చాలా మంచిగా అనిపిస్తుంది బికాస్ యూ కంపోజ్ ఇన్ వన్ లెవెల్ అండ్ దే విల్ టేక్ యువర్ కంపోజిషన్ టు నెక్స్ట్ లెవెల్. సో దట్ హ్యాపెన్స్ విత్ the great singers. That's why they are great singers actually. Even Arjit Singh, Yes. Arman Malik, yeah, and Sonu Nigam garu. So these are all like they are all great singers. Awesome. So true. See, మాకేమో మ్యూజిక్ వినంగానే ఇట్స్ లైక్ ఇట్ కాంట్ బీ బెటర్, ఇట్స్ లైక్ రియలీ అమేజింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. అనూప్ రూబెన్స్ ఎవరి మ్యూజిక్ విన్నప్పుడు లైక్ వావ్ అసలు భలే ట్యూన్ చేశారు, ఆర్ ఇన్ యువర్ టెక్నికల్ పర్స్పెక్టివ్ లో బాగా కంపోజ్ చేశారు అని ఎవరి మ్యూజిక్ కి అనుకుంటారు ఎక్కువగా? Definitely Rahman sir. Definitely Rahman. Yeah. The number of times, yes, not once or twice, number of times. Grew up listening Awesome. to this music. And even Michael Yes. Jackson. True. And Telugulo fantastic amazing hits ఉన్నాయి మీ లిస్ట్ లో ఆల్రెడీ. అండ్ బాలీవుడ్ లో ఐ థింక్ నాట్ yet taken track yet. ఓన్లీ బుడ్డా హోగా తేరా బాప్ లో, అండ్ ఆఫ్ కోర్స్ చేయడమే అమితాబ్ బచ్చన్ గారు చేశారు అనుకోండి. బట్ ఎప్పుడు ఎంట్రీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? Actually, ఒకటి I worked for one Hindi movie. But maybe because of this ఈ కరోనా maybe delay అవుతుంది. It's ready Oh. actually. But తొందరలోనే I hope it will release in Hindi. సార్, సో అనూప్ రూబెన్స్ గారు బాలీవుడ్ లో కూడా జర్నీ స్టార్ట్ చేశారు అన్నమాట. Hopefully. I like actually Hindi. Okay, Hopefully, we God's get grace will it. be. So, of course, you have all the blessings or all our love. Okay, and
సో ఇప్పుడు మా కోసం ఏదైనా ఒక మీ సాంగ్స్ లోంచి ఒక మంచి ఊపు సాంగ్ ఒకసారి ఒక జోష్లోకి అందుకుందాం. Sure. నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయ్ టెంపర్, నీకు ఇంకా టెంపర్. అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే రే, బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే రే. ఇవన్నీ సాంగ్స్ బజరే మ్యూజిక్ బజరే బీట్ బజే. ఉంటే బాగుంటుంది. Yes, absolutely true. And what else? Anup Rubens plans ఏంటి coming up next in another 5 to 10 years? Where Anup Rubens ని ఇంకెక్కడ చూడొచ్చు? 5 to 10 years మీరు మ్యూజిక్ చేస్తే మ్యూజికే చేస్తాను, Okay. మ్యూజికే చేస్తాను. తర్వాత ఏమో plans? లైక్ In any other plans? నథింగ్ యాజ్ సచ్, ఓన్లీ మ్యూజిక్. ఐ నో ఓన్లీ మ్యూజిక్, నథింగ్ ఎల్స్. ఐ కాంట్ డూ ఎనీ అదర్ థింగ్. Okay. సో యూ విల్ సీ మీ ఇన్ మ్యూజిక్ Oh. ఓన్లీ. సో యాక్చువల్లీ ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, all my directors, my producers, my heroes, and all the team for this. అంటే ఇంకా అంటే ఇట్స్ లైక్ అందరి సపోర్ట్ లేకుండా ఏది అవ్వదు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన 30 రోజులు ప్రేమించడం ఎలా మూవీ యాక్టెడ్ బై ప్రదీప్ అండ్ so that Neeli Neeli song, it's almost nearing 200 million views. So I thank all the music lovers for for making this song so big hit, and uh, very very happy about it. And చాలా బాగా వచ్చింది. ప్రదీప్ డెబ్యూయింగ్ అండ్ మున్నా డైరెక్టెడ్ బై మున్నా. సో I want to close this, if you with your permission, Totally, with that song. totally. అదొక సాంగ్ Neeli అండ్ Neeli. అండ్ విత్ there's lot of రిక్వెస్ట్ కమింగ్ అప్ కూడా అన్నమాట. మీతోటి ఒక్క పాట పాడించుకోవడానికి. ఆబ్వియస్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట వినిపించకపోతే ఎలా అని అడుగుతున్నారు. సో అదే ఇప్పుడు పాడాను కదా యువర్ బజే కాల్. బజే ఆ అనేసి. సాంగ్ కానీ ఈ సాంగ్ కానీ అంటే ఇంకొంచెం మేము ఓకే, సాటిస్ఫై అవ్వలే. పవర్ స్టార్ ఫ్యాన్స్ వి వాంట్ మోర్ అంటున్నారు. సో I'll just hum this. ఎస్ ప్లీజ్. నీలి నీలి ఆకాశం ఇద్దన్న మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ ఈ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు చాయి నేలకే, నువ్వే లేటి శ్వాసకే గాలులు బతికి చూడవే, ఇంత గొప్ప అందగస్తేకేమి ఇవ్వని, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా.
No words. It's just the claps. Awesome. Thank you so much, Neha. Wow, that was really lovely. It was always fun, happy. మీరు ఎప్పుడు ఎలా అయితే నవ్వుతూ ఉంటారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు అలాగే హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు పార్ట్ ఇన్ యూ. And last but not the least, thank you so much for joining with us. Before we go, and another appreciation for some Telugu community, ఏంటి అంటే వాళ్ళు నాట్ జస్ట్ ఇలాగా కష్టాలు ఉన్న వాళ్ళకి ఇలాగ హెల్ప్ చేయడం, స్పెషల్లీ కరోనా టైంలో. అది మాత్రమే కాకుండా యునో ఇప్పుడు అక్కడ సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కి ఇక్కడ ఇండియాకి రావడానికి సద్గురు ట్రావెల్స్ తో పాటు అయ్యి అక్కడ ఇండియన్స్ కి దే హెల్ప్డ్ అవుట్. సో అండ్ దానికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళని అప్రిషియేట్ చేసి we are also appreciating you guys. Thank you so much. Keep doing great work and thank you so much for having us. So Anup, మీరేమైనా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పాలనుకుంటున్నారా to the fans out Yes, there? yes. Yeah, all the team of and organizers of South African Telugu community, thank you so much for this fun of interaction with all the people. సో మీరు ఇలాగే ఇంకా మంచి ఎన్నో చేయాలి అండ్ ఎంతో మందికి ఇలాగే హెల్ప్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్గా అందరం కూడా ఒకరోజు మళ్ళీ ఇలా లైవ్ ఇట్లా ఆన్లైన్లో కాకుండా లైవ్గా కలుసుకుంటామని నమ్ముకుంటూ, అండ్ మెయిన్గా ఈ టైంలో, ఈ క్రైసిస్ టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఆల్ ఎవ్రీవన్ అండి, ప్లీజ్ స్టే సేఫ్ అండ్ డోంట్ బీ అంటే ఏం డౌన్ అవ్వకూడదు. వాట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ రీజన్. హోప్ ఇన్ గాడ్. డెఫినెట్గా మనకు 2019 ఎలా ఉండేనో అలాగే అంటే 2019 బిఫోర్ కరోనా ఎంట్రీ ఎలా Before ఉండేనో Corona, మన లైఫ్, life ఎలా ఉందో. ఎస్, Yeah. బిఫోర్ కరోనా ఎలాగుందో దానికన్నా బాగా ఉంటుందని ఐ ప్రే అండ్ హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్ వెరీ సూన్ అండి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, విల్ మీట్ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నేహా ఫర్ యువర్ వండర్ఫుల్ and energetic interview. Nice talking to you, Andy. లాస్ట్ లో ఇలా పొగిడించుకున్న తర్వాతే ఆ కిక్కే వేరప్ప అనిపించింది. థ్యాంక్ యూ. Thank you so much, Andy. Take care. Yes. Bye. Thanks, Anu. Thank you so much. Bye bye. Hi, it's me, Madhavi Lata. Please subscribe to GNN TV.